ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం మా అమ్మవారు అందిస్తున్న అద్భుతమైన సందేశం ఏంటి అంటే, బిడ్డ, నా అభయహస్తాన్ని తాకు, నా రూపాన్ని తాకు, నేటితో నీ కష్టం తీరిపోతుంది. నీకు ఈ అమ్మ ఆశీస్సులతో ఎప్పుడూ సంతోషంగా ఉండే, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నీకు ఇష్టమైన ఆ కోరిక అనేది తీరుస్తాను. బిడ్డ, నువ్వు ఎన్నో రోజులుగా కోరుకున్నావు కదా అమ్మ, నా కష్టం తీరిపోవాలి అని. ఖచ్చితంగా తీరుతుంది. ఈ అమ్మ అభయహస్తం నీ వైపు ఉంది. నీ కష్టం తీరిపోయి నిన్ను సుఖ సంతోషాలతో నేను ఉంచుతాను కదా. ఇక ఎలాంటి సందేహమూ లేకుండా నీవు ఈ అమ్మ వాక్కుని ఆఖరి వరకు విన్నావంటే నేటితో నీ కష్టకాలం తీరిపోయినట్టే బిడ్డ. ఇక నిశ్చింతగా ఉండి ఆనందమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. ఒక్కసారి ఆఖరి వరకు విని చూడు. నీ అదృష్టం ఎలా ఉంటుందో అలాగే నీ కష్టపాలం ఎలా తీర్పిచ్చేస్తానో నువ్వే చూస్తావు కదా అని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అమ్మవారి వీడియోస్ నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు కూడా షేర్ చేయండి. ఇక ఈరోజుటి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహిమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఇక ఈరోజుటి వారాహి అమ్మ వాక్కులో మనం చూడబోయే ఈ సందేశంలో, బిడ్డ, నా అభయహస్తాన్ని తాకు, నా రూపాన్ని తాకు. ఈ రోజున నీకు ఒక మంగళకరమైనటువంటి శుభవార్త అందచేస్తున్నాను. నీ ముందుకు నేను ఒక అదృష్టకాలాన్ని తీసుకొచ్చానమ్మా. నేటితో నీ కష్టకాలం తీరిపోయింది. ఇక రాబోయేదంతా కూడా నీకు అదృష్టకాలమే. అవేంటో అనేది ఇప్పుడు నేను నీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను కదా. నీ మనసులో కోరిక చెప్పుకొని నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య తీరిపోవాలని నా పాదాల దగ్గర నమస్కారం చేసుకొని ఒక్కసారి ఈ అమ్మ రూపాన్ని తాకు. ఎటువంటి శుభవార్త వినబోతున్నావో చెబుతాను. అయితే బిడ్డ, ఈ వారాహి తల్లి నీకు ఎంతో చక్కటి సందేశాన్ని తీసుకొచ్చాను. మరి ఈ అమ్మ మాట ఎందుకు నేను చెబుతున్నాను అని తెలుసుకోవాలి కదా. ఖచ్చితంగా నువ్వు ఈ అమ్మ మాట విన్నావు అంటే నీ మనసులో భారమంతా కూడా తగ్గిపోతుంది. నీ కోరిక ఎప్పుడు తీరబోతుంది అని నీకు ఒక క్లారిటీ అనేది కూడా వస్తుంది. నువ్వు మనసులో ఏ కోరికైతే అనుకున్నావో, ఏదైతే తీరాలి అనుకున్నావో, ఎంతో ముఖ్యమైనది, ఎంతో విలువైన ఆ కోరిక, నీకు ఎంతో ఇష్టమైన ఆ కోరిక తీరాలని ఈ అమ్మని కోరావు. ఈ వారాహి తల్లి అనుగ్రహం నీ మీద ఉంది. నా మీద నమ్మకం పెట్టుకుని ఉన్నావు కదా. ఏదైతే నీ వల్ల కానిది నా వల్ల అవుతుందని నన్ను కోరావో, అదే నమ్మకంతో ఈ అమ్మని భక్తితో ఆరాధిస్తున్నావో, ఖచ్చితంగా నా అనుగ్రహం నీకుంటుంది. అంతా మంచిగా జరుగుతుంది. నీ మంచి మనస్తత్వమే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎంతో భక్తితోటి భగవంతుని మీద నమ్మకంతో ఉన్నావు. నీ మంచి మనసుకి అన్నీ సక్రమంగా జరుగుతాయి. నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది. ఒకరికి సహాయం చేసే గుణం అనేది నీలో ఉంది. నీ మనసు ఎంతో మంచిది కాబట్టే చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా కూడా ఉంటావు. నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుందమ్మా. ఇక నువ్వు అనుకుంటున్న కోరిక, నువ్వు పడుతున్న వేదన, నీవు అనుభవిస్తున్న సమస్య తీరుతాయా లేదా అని ప్రార్థిస్తున్నావు కదా. అందుకే ఈరోజు నీకు ఈ సందేశం ద్వారా నీ మనసులోని ఆ యొక్క సందేహాలను తీర్చాలనే వచ్చాను. నా అనుగ్రహం లేదా అది కుదరదు కదా. ఈ అమ్మ అనుగ్రహం నీకు ఉంది. ఈ అమ్మ అనుగ్రహము నీకు ఉంది కాబట్టి ఈ సందేశం నువ్వు వినగలుగుతున్నావు. ఇక నువ్వు అనుకున్నది భగవంతుడు తప్పకుండా జరిగేలా చేస్తాడు.
ఇప్పుడు నువ్వు అనుకున్నది జరిగేలా చేసి, నువ్వు కోరుకున్నది నెరవేరేలా చేసి, నీ జీవితం గొప్ప స్థాయిలో ఉండేలా నేను చేసి, ఆనందంగా చేసే బాధ్యత కూడా నాదమ్మా. మరి భగవంతుడికి ఎందుకు ఇన్ని రోజులు నీకు ఇన్ని పరీక్షలు పెట్టాడు అని ఈ అమ్మని ప్రశ్నిస్తున్నావు కదా. చూడు, ఒక్కటి గుర్తుంచుకో, నీకు ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదని ఈ శక్తి స్వరూపిణి వారాహికి తెలియదా? మంచి ఇల్లు కావాలి, మంచి ఇల్లు వాకిలి కావాలి, మంచి కుటుంబం కావాల్సిన సదుపాయాలన్నీ కూడా నీకు ఇచ్చాను. నీకు ఏది అవసరమో అది ఖచ్చితంగా ఇచ్చాను. దీనికి మించి ఏం కావాలి చెప్పమ్మా? నిన్ను సంతోషంగా ఉంచేలా అన్నీ సక్రమంగా ఇచ్చాను. కానీ దీనికి నువ్వు ఇంకా ఆశపడుతున్నావంటే తృప్తి చెందలేదు అని అర్థం. నువ్వు కోరుకున్నదే నిన్ను చేరుతుంది, కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది. వేచుండాలి. ఆ ఆలస్యం వెనక నీకు శాశ్వతమైన ఆనందం కలగాలి అనే ఉద్దేశమే ఈ అమ్మది, అంతకుమించి ఏమీ లేదు బిడ్డ. ఇప్పుడు ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, ఆశపడుతున్నావో తప్పకుండా అది జరుగుతుంది. నువ్వు చేయవలసిందల్లా ఒకటి, భక్తి ఉంటే ఖచ్చితంగా సరిపోదు, నమ్మకం కూడా పెట్టుకోవాలి. ఆ నమ్మకంతో పాటు ఓపిక కూడా ఉండాలి. ఓపిక ఉన్నప్పుడే భగవంతుడు నమ్మావు, కాకపోతే ఇంకా నేను అనుకున్నది జరగలేదు అనే ఆరాటంతో నువ్వు తొందరపడిపోతున్నావు. నీ మనసును ఎక్కువగా కంగారు పెట్టుకొని నీలో నువ్వే మదన పడిపోతున్నావు. నీ మనసును నిలకడగా లేకుండా బాధ పెట్టుకుంటూ ఎవరికి నష్టం చెప్పు? నీకే కదా. కాబట్టి మనసుని ప్రశాంతంగా హాయిగా ఉంచుకో. జరిగేది జరగనివ్వు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఎంత నిజమో నీకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది కదా. ఈ అమ్మ ఏది అందిస్తుందో అదే నీకు జరుగుతుంది తల్లి. నీకు ఆపద లేనిది, నీకు సంతోషం కలిగించేది మాత్రం ఈ తల్లి నీకు ఎందుకు ఇస్తాను చెప్పు? నువ్వు మాటల్లో కానీ చేతలతో కానీ ఎవరి మనసు నొప్పించవు. అలాంటిది అందరినీ సంతోషంగా ఉంచాలనుకున్న నీకు సంతోషాలు ఇవ్వకుండా ఎందుకుంటానమ్మా? ఎవరిని బాధ పెట్టవు, నువ్వు ఎవరితోనూ పోల్చుకోవు. ఎందుకంటే వారి వారి అర్హతలను బట్టి వారు ఉంటారు. నువ్వు ఎవరితో పోల్చుకోవే. నీ మంచి గుణాలకి నీకు అంతా భగవంతుడు మంచిగా ఇస్తాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు తల్లి. నా అనుగ్రహం ఉంది. ముఖ్యంగా ఈ అమ్మ అనుగ్రహం ఉన్నప్పుడు నీకు ఎందుకు దిగులు? వినమ్మా, దైవం ఇచ్చిన దాంతో తృప్తిగా చెందు, జీవించు. నీకు లభించిన దాన్ని స్వీకరించు. లభించిన దానితోటి తృప్తిగా సంతోషంగా ఉండు, నిశ్చింతగా ఉండు. దేనికి భయపడొద్దు, దేనికోసం ఆరాటపడొద్దు. బిడ్డ, భగవంతుడు ఆజ్ఞ లేనిదే ఏ కాకైనా కదులుతుందా? కాబట్టి ఇప్పుడు జరుగుతుందా లేదా అనే అనుమానం వద్దు. నా ఆజ్ఞ అనుకోని ఇకపై అంతా మంచే జరుగుతుందన్న నమ్మకంతో ముందడుగు వేయి. నీ అవకాశాలను ఖచ్చితంగా అందిపుచ్చుకో. ప్రతి అవకాశాన్ని నువ్వు యూజ్ చేసుకో తల్లి. నీకు ఎంతో ఇష్టమైన ఈ వారాహ్యమని తాకావు కదా. నా యొక్క రూపాన్ని తాకిన నీకు అంతా మంచే జరుగుతుంది. ఎందుకు అంటే ఈ రాబోయే శుక్రవారం నీకు అద్భుతమైన ఒక శుభవార్త అందుతుంది. సుఖశాంతులు శాశ్వతమవుతాయి. అంతా నీకు మంచి జరుగుతుంది. నా అనుగ్రహం వల్ల నీ కోరిక తీరుతుంది. నీ మనసులో తీరని కోరిక అనేది ఒకటి పెట్టుకున్నావు కదా, అది నిత్యంతం నువ్వు మనసులో అనుకుంటూ ఉంటావు. జరిగితే బావును అని తలుస్తూ ఉంటావు. పదే పదే దాని మీద నీకు ధ్యాస పోతూ ఉంటుంది. అలాంటి నీకు అది తప్పకుండా జరిగి మనసు తృప్తిగా ఉండాలనే ఆశ కూడా ఉంది కదా, అది జరుగుతుంది. కానీ ఇప్పుడే జరగలేదేమీ అని తొందరపడద్దమ్మా. ఎందుకంటే నువ్వు ఎన్నో చిక్కుల్లో పడతావు కాబట్టి ఆలస్యం అవుతుంది అని గ్రహించు. ఇప్పుడే దొరికి నీవు ఏదైనా ఒక ఇబ్బందుల్లో పడితే అది నీకే కదా కష్టం. కాబట్టే ఎంతగానో ధనవంతురాలైనా సరే, ఎంతగానో డబ్బున్నా సరే కొన్నిసార్లు ఆగాలి. ఆగి నిదానంగా నిర్ణయం తీసుకోవాలి. జీవితం చూడటానికి అందమైన పువ్వులా ఉంటుంది, కానీ ఆ పువ్వు వెనుక ముళ్ళు కూడా ఉంటుంది. జాగ్రత్తగా అందిపట్టుకోవాలి మరి. కానీ లోపల మాత్రం నువ్వు పడుతున్న కష్టం నీకు మాత్రమే తెలుసు. ఒక ముళ్ళు తాకితే ఎంత బాధ కలుగుతుందో, నీ కష్టాల వల్ల, ఇబ్బందుల వల్ల నువ్వు మాత్రమే కదా ఆ ఇబ్బందులను అనుభవిస్తున్నావు. నీ జీవితం వెనుక ఎన్నో ముళ్ళు లాంటి చేదు అనుభవాలు ఉన్నాయి, అడ్డంకులున్నాయి, సమస్యలున్నాయి, కష్టాలున్నాయి, చిక్కుముడులున్నాయి. వాటన్నిటినీ కూడా నువ్వు ఓర్చుకుంటూ ఎలా నెట్టుకొస్తున్నావో అనేది నీకే తెలుసు. అడుగడుగున కష్టాలు, కన్నీరు, నువ్వు బాధలు, ఆవేదనలు అన్నీ చవి చూసావు. భయం, ఖర్చు మీద ఖర్చు, ఇంట్లో ఎన్నో ఇబ్బందులు అన్నీ కూడా చూసావు కదా.
సమస్యలు వీటి వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు కదా, ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, గుర్తుంచుకో. కష్టాలు సమస్యలు ఏవైనా సరే అవి కేవలం అంటే కేవలం తాత్కాలికం. ఆ తాత్కాలికమైన వాటి గురించి నువ్వు ఆలోచించవద్దు. ముందు నీ జీవితం ఆ ముళ్ళు లాంటిది కదా, కాబట్టి ఆ ముళ్ళును వదిలేసి పువ్వును అందుకో. నీ జీవితం ప్రశాంతంగా అందమైన పువ్వులా ఉంటుంది. భవిష్యత్ అంతా అందంగా కనిపిస్తుంది. బిడ్డ, నువ్వు ఆ ఆనందాన్ని శాశ్వతంగా నిలుపుకో. నీ జీవితాన్ని దేని గురించి ఎవరి గురించి బాధ పెట్టుకోవద్దు. పదే పదే ఒక విషయం గురించి ఆలోచించినప్పుడు నీ యొక్క పరిస్థితుల్లో మార్పులు ఎలా వస్తాయి? నువ్వే నీ మనసుని, నీ యొక్క ఆలోచనల్ని మార్చుకోవాలి. నువ్వు నీ ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల, ముఖ్యంగా నీ ఇంట్లో ధనం వ్యయం అనేది ఎక్కువైపోతుంది. ఆ సమస్య నిన్ను బాధ పెడుతుంది. ధనం లేకపోతే కష్టాలు అనేవి ఒకరికి ఒకరు మనస్పర్ధలు అనేవి రావటం సహజమే. కానీ ఎక్కువ గొడవలు జరగటం వల్ల, నీ ఇంట్లో ధనం లేకపోవడం వల్ల అనేది పక్కన పెడితే మనశ్శాంతి కరువవుతుందే, నిద్రలేని రాత్రులు కరువవుతాయే. కాబట్టి డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు తల్లి. డబ్బు పక్కన పెట్టి ప్రశాంతమైన జీవితం ముఖ్యం. ఇవన్నీ కూడా నీకు ధన కష్టం వల్ల వచ్చాయని నువ్వు అనుకుంటున్నావు. ధనం అనేది ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకుంటావు. కానీ నీవు ప్రశాంతంగా, నీ మనసు ఆరోగ్యం బాగాలేకపోతే ఎలా చెప్పు? కాబట్టి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకో. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రయత్నించు. ప్రయత్నం అనేది తప్పకుండా ఉండాలి. ప్రయత్నం చేస్తేనే నీకు అవకాశాలు, మంచి విలువ, అలాగే విజయం కూడా వస్తుంది. ప్రయత్నించకుండా నాకేం రాలేదంటే ఎలా? మంచి స్థాయిలో నేను ఉంచుతానమ్మా. నీ ప్రయత్నాల్ని ఆపవద్దు. నీకు మంచే జరగకుండా ఎలా ఉంటుంది? ఇంత మంచి గుణం ఉన్న నా భక్తులకి, నా బిడ్డలకి నేను మంచే జరిపిస్తాను. నీ మనసును అదుపులో పెట్టుకో. ఖర్చుల్ని తగ్గించుకో. రేపటికని రూపాయి ఉంచుకో. రేపటికి నాకు రూపాయి ఉందనే ధైర్యం నీకుండాలి. ఈ రోజుతో అంతా అయిపోయింది అని అనుకోవద్దు తల్లి. భగవంతుడు ఎన్నో రోజులు నీకు జీవితం ఇచ్చాడో ఆ జీవితాన్ని ఆనందంగా గడుపు. ఇంతకు మించి ఈ వారాహి తల్లి నీకేం చెబుతాను? నిశ్చింతగా ఉండు, సంతోషంగా ఉండు. నీ కోరికలు తీరుతాయి. ఎటువంటి అప్పులున్నా తీరిపోతాయి. నీ జీవితం సాఫీగా సాగుతుంది. ఈ అమ్మ అనుగ్రహం నీకున్నంత వరకు నీకు దిగులే లేదమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.